హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ వెన్‌ని చూస్తాం. సో, వాళ్ళ డ్యాడీ యొక్క యాషెస్ తీసుకెళ్తూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ సిటీలోనే మేయర్. కానీ వాళ్ళ డ్యాడీ మీద కరప్షన్ మచ్చ పడుతుంది. అలాగే అతను బ్రిడ్జ్ సరిగ్గా కట్టలేదని దానివల్ల చాలామంది చనిపోతారు. చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన మీద అరుస్తూ ఉంటారు. డ్యాడీ బ్రిడ్జ్ సరిగ్గా కట్టలేదు. సో, దీనివల్లనే మా ఫ్యామిలీ మొత్తం చనిపోయింది అని అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీ కూడా చనిపోవడానికి డిజర్వ్ అవుతుంది అని అంటూ ఉంటారు. తను కూడా చనిపోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అలా వాటర్‌లో మునుగుతూ ఉంటుంది. కానీ అప్పుడే గుర్తొస్తుంది వాళ్ళ మమ్మీ గురించి. వాళ్ళ డ్యాడీ చనిపోగానే ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్ట్ చేస్తారు. అలాగే హౌస్‌ని కూడా చేస్తారు. ఇదంతా వాళ్ళ మమ్మీ చూసి షాక్ అయ్యి కోమాలోకి వెళ్తుంది. తనకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ కూడా మనీ అడుగుతాడు. సో, తన దగ్గర ఓన్లీ 1 మంత్ టైం మాత్రమే ఉంది. తను అనుకుంటుంది, ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 1 మంత్ మాత్రమే టైం ఉంది. లేకపోతే మా మమ్మీ చనిపోతుంది అని డాక్టర్ చెప్పాడు. లేదు, ఎలాగోలా చేసి పని చేసుకోవాలి అని బెటర్‌గా వర్క్ చేయడానికి డ్రెస్ వేసుకుంటుంది. అలాగే డాక్టర్ దగ్గర టైం తీసుకుంటుంది మనీ ఇవ్వడానికి. అలాగే మనసులో అనుకుంటుంది, నేను ఈ వర్క్ చేయగలుగుతాను అని తను సంజాయించుకుంటుంది. సో, తను డ్రింక్స్ సర్వ్ చేయడానికి వెళ్ళగానే అప్పుడే తన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. తనని చూడగానే, అరే, తిను మన సిటీలోనే మేయర్ కూతురు కదా! వాళ్ళ డ్యాడీ చనిపోవడం వల్ల తిను బ్యాంక్రప్ట్స్ అయింది. అలాగే అతను కరప్షన్ కూడా చేశాడు కదా అని పక్కనున్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి బెగ్గర్ అయిపోయిందా అని అంటూ ఉంటారు. తనేమో ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా నా వర్క్ అయిపోయింది, నేను వెళ్తున్నాను అంటే, అందులో ఒక పర్సన్ ఏమో ఆపి, నువ్వు ఈరోజు మాతో పాటు ఎంజాయ్ చెయ్యు అని అంటాడు. సో, తనేమో లేదు, నేను వెళ్తున్నా అని తను వెళ్ళబోతుంటే అప్పుడే తన ఓల్డ్ ఫ్రెండ్ లిన్ అంటుంది, కోపంగా ఎందుకున్నావు అనగానే దీంతో విన్ అంటూ ఉంటుంది, నీకు గుర్తుందా, నువ్వు హై స్కూల్ టైంలో నా వెనకాల తిరిగేదానివి. అలాగే నువ్వు ఆ టైంలో అంత రిచ్ కూడా కాదు. అలాగే నువ్వు మర్చిపోయావా, మా డాడీ చనిపోవడానికి రీజన్ మీ డాడీయే. ఎందుకంటే డాడీ వేసిన వాళ్ళలో మా డాడీ పడిపోయాడు అనగానే లిన్ అంటుంది, నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా, సో నువ్వు ఇది చెప్పడం కరెక్ట్ కాదు అని లిన్ వెన్తో అంటూ ఉంటుంది. సరే, నేను వెళ్తున్నాను అనేసరికి లిన్ అంటూ ఉంటుంది, ఎలాగో మీ మమ్మీకి ఇప్పుడు ట్రీట్మెంట్కి మనీ చాలా అవసరం కదా, రోజు నైట్ మాతో స్పెండ్ చేయు అని మనీ ఇస్తుంది. సో, తనేమో ఆ మనీ చూడగానే వాళ్ళ మమ్మీ ట్రీట్మెంట్కి పనికొస్తాయని ఒప్పుకుంటుంది. అప్పుడే లిన్ అంటుంది, సరే, ఇప్పుడు మనం ఎగ్జైటింగ్ గేమ్ ఆడదామా అని ఒక బాటిల్ తీసుకొని ఇది ఎవరి వైపు వెళ్తుందో వాళ్ళు డోర్ నుంచి వచ్చే పర్సన్కి కిస్ చేయాలి అనగానే ఆ బాటిల్ ఏమో వెన్ సైడ్ ఆగుతుంది. అప్పుడే లిన్ అంటుంది, సరే, నువ్వు వచ్చే పర్సన్కి కిస్ చేయాలంటే వెన్ అంటూ ఉంటుంది, ఇప్పుడు మన ఓల్డ్ క్లాస్మేట్స్ అందరూ వచ్చారు కానీ మిస్టర్ లూ మాత్రమే రాలేదు. ఒకవేళ గేట్ నుంచి మిస్టర్ లూ వచ్చాడనుకో, నేను వెళ్ళి అతనికి కిస్ చేస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా, ఎందుకంటే మిస్టర్ లూ అంటే నీకు చాలా ఇష్టం కదా అని లిన్తో అంటూ ఉంటే, అప్పుడే లిన్ అంటూ ఉంటుంది, ఓన్లీ మిస్టర్ లూనే కాదు, షెన్ కూడా రాలేదు. అలాగే షెన్ని నువ్వు హై స్కూల్ టైంలో వెంటబడి మరీ ఇష్టపడ్డావు. అతనితో పాటు బాటిల్స్ వేయడానికి కూడా వెళ్ళావు. అలాగే కొన్ని డేస్ తర్వాత అతన్ని వదిలేసావు. అతను ఇప్పుడు $800 కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అయ్యాడు. అలాగే నిన్ను అలా వెయిటర్గా చూసాడనుకో, అతని మీద ఎంతగా నవ్వుతాడో అనగానే వెన్కి చాలా కోపం వచ్చి వాటర్ పోసి, నేను ఎవరిని ఇష్టపడ్డానో ఎవరిని వదిలేసానో అదంతా నా ఇష్టం. అలాగే షెన్తో రిలేషన్షిప్లో ఉన్నా లేనా అన్నది నీకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. సో, అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యి నోట్లో నుంచి చిన్న వాయిస్ కూడా రాదు. షెన్ ఏమో డోర్ ఓపెన్ చేసేసరికి వెన్నేమో సడన్గా స్లిప్ అయి పడబోతూ ఉంటుంది. సో, షెన్ ఏమో తను పట్టుకుంటాడు. షెన్ని చూడగానే తన ఓల్డ్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సో, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఒక ప్లేస్లో కూర్చొని తన ఓల్డ్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకొని తనే షెన్కి ప్రపోజ్ చేసిన సంగతి గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తారు. అలా కొన్ని డేస్ తర్వాత తనే షెన్కి బ్రేకప్ చెప్తుంది. సో, షెన్ అడుగుతాడు, రీజన్ ఏంటి అంటే, నేను నీతో బోర్ కొట్టింది అందుకే బ్రేకప్ అని చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, బ్రిడ్జ్ టైంలో వాళ్ళ డాడీ వల్లనే షెన్ వాళ్ళ డాడీ కూడా చనిపోయాడు. సో, ఇదంతా మా ఫాదర్ వల్ల జరిగింది కాబట్టి దానికి పశ్చాత్తాపంగా తను బ్రేకప్ చెప్తుంది. సో, తనేమో లిన్ ఇచ్చిన మనీ చూస్తూ నాకు ఇంకా మనీ కావాలి, ఈరోజు నైట్ లోపు ఎలాగైనా మనీ సంపాదించాలి, ఎందుకంటే మా మమ్మీ యొక్క ట్రీట్మెంట్ కోసం అని తనకొక ఐడియా వస్తుంది. తనే ఒక కార్కి ఎదురుగా వెళ్ళి చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. కానీ తనకి ఆ కార్ నిజంగానే యాక్సిడెంట్ అవుతుంది. సో, అప్పుడే హాస్పిటల్లో మనకు అర్థమవుతుంది ఆ కార్ యొక్క ఓనర్ ఎవరో కాదు,
సో షెన్ని అని. అలాగే వెన్కి కూడా దెబ్బ తగులుతుంది. అప్పుడే షెన్ అడుగుతూ ఉంటాడు నర్స్ని, తనకి ఎలా ఉంది అంటే, మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ట్రీట్మెంట్కి రావాలి, ఎందుకంటే తనకి దెబ్బ తగిలింది కదా, దానికి ఆయింట్మెంట్ రాయాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే నర్స్ అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని. కపుల్స్ మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఆ మాత్రం దానికి యాక్సిడెంట్ దాకా ఎందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. సో తన అలా అనగానే షెన్ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ బ్రిడ్జ్ కొలాప్స్ అవడం వల్ల చనిపోతాడు. దీని వెనకాల ఓన్లీ వెన్ వాళ్ళ డాడీ ఉండడం వల్లనే ఇదంతా జరిగింది అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. అలాగే అనుకుంటూ ఉంటాడు, నేను మీట్ అయ్యి చాలా లాంగ్ టైం అవుతుంది అని. తన అడ్రస్ కూడా నాకు తెలియదు. సో 7 ఇయర్స్ మధ్యలోనే మా రిలేషన్షిప్ ఆగిపోయింది అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను నిద్ర లేచి ఇక్కడ షెన్ ఉన్నాడు అని అనుకుంటుంది. సో తనేమో మెల్లగా వెళ్తూ మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మమ్మీ యొక్క ట్రీట్మెంట్కి మనీ అవసరం కదా, మళ్ళీ రిటర్న్ వచ్చి, మిస్టర్ మీరు మెడికల్ బిల్ని 30,000 పే చేయండి, నేను ఎమోషనల్గా అలాగే నా లెగ్కి కూడా దెబ్బ తగిలింది కదా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏంటి 30,000 ఓకేనా అని తను ఫోన్పే చేస్తాడు. అలాగే తను అంటూ ఉంటాడు, ఈ మ్యాటర్ గురించి మా లాయర్ మాట్లాడతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తనేమో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇతని మీనింగ్ ఏంటి అని. అప్పుడే లాయర్ నుంచి కాల్ వస్తుంది. అతను అంటూ ఉంటాడు, కార్ డ్యామేజ్ వల్ల మీరు 1 lakh పే చేయాలి, లేకపోతే మీరు జైలుకి వెళ్ళాలి అనగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి, నేను ఎలాంటి మనీ ఇవ్వను, నాకే తను మనీ ఇవ్వాలి, అతనే నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తను కంపెనీకి వెళ్తుంది. అలాగే ఇక్కడేమో షెన్కి కాల్ చేసి వెన్ అన్న మాటలన్నీ లాయర్ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో తనేమో మిస్టర్ షెన్ దగ్గరికి వెళ్తుంది ఆఫీస్కి. అలాగే నేను ప్రెగ్నెంట్ అతని బేబీకి, సో నేను అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను అనగానే రిసెప్షనిస్ట్ ఇమీడియట్గా షెన్కి కాల్ చేసి చెప్తుంది. అది వినగానే తను కూడా రమ్మంటాడు. సో రిసెప్షనిస్ట్ ఏమో తను తీసుకొని వెళ్తూ ఉంటే ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇదేంటి లాస్ట్ టైం కూడా ఒక అమ్మాయి వచ్చినప్పుడు, సో లాస్ట్ టైం ఆ అమ్మాయినేమో తిట్టి పంపించేశాడు, కానీ ఈ అమ్మాయినేమో లోపలికి రమ్మంటున్నారు, నిజంగానే మన బాస్ యొక్క బేబీకి తిని మదరా అని అంటూ ఉంటారు. సో తన రూమ్లోకి వెళ్ళగానే సడన్గా స్లిప్ అయి పడబోతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా షెన్నేమో పడకుండా పట్టుకొని ఆయన కూర్చోబెడతాడు. అలాగే తన లెగ్ పట్టుకొని, నీకు ఆల్రెడీ కాలికి దెబ్బ తగిలింది కదా, నువ్వు ఇంకా హై హీల్స్ ఎందుకు వేసుకున్నావని తన హీల్స్ తీసేసి స్లిప్పర్ వేస్తాడు. అలాగే అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడికి ఏం చెప్పి వచ్చావు, నువ్వు నా బేబీ యొక్క మమ్మీవా అని అంటూ ఉంటాడు. తను అంటుంది, హా, ఒకవేళ నేను అలా చెప్పకపోతే నువ్వు నిజంగా నన్ను లోపలికి రానిచ్చేవాడివా అని అంటూ ఉంటుంది. సరే, నువ్వు ఎలాగూ ప్రెగ్నెంట్ అయ్యావు కదా నా బేబీకి, మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దామా చెకప్కి, ఒకవేళ ఇది ఫేక్ అయిందనుకో మా కంపెనీలో లీగల్ డిపార్ట్మెంట్ దీన్ని హ్యాండిల్ చేస్తుంది అనగానే, నీకు తెలుసా నువ్వు ఇలా స్టోరీ చెప్పి రావడం వల్ల నా ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో, నా క్యారెక్టర్ బ్యాడ్గా అయిపోతుంది, దీన్ని నువ్వు అఫోర్డ్ కూడా చేయలేవు అనగానే తను అంటుంది, కానీ ఇప్పుడు నీ దగ్గర ఇంత మనీ లేవు కదా, అసలు నా దగ్గర మనీనే లేవు అనగానే, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఇన్స్టాల్మెంట్లో మనీ పే చేయి, నా ఇమేజ్ డ్యామేజ్ అయినందుకు నీకు ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీలో మంత్లీ పే చేయు అని 1,60,000 పే చేయు అని అంటాడు. తను అంటుంది, $1,000 మాత్రమే నేను ఎవ్రీ మంత్ ఇవ్వగలుగుతాను అని తను మనసులో అనుకుంటుంది. ఒకవేళ నేను 1 మంత్ అలా పే చేస్తూ ఉంటే నేను 13 ఇయర్స్ వరకు ఇతని దగ్గర వర్క్ చేయాలి, అంటే 13 ఇయర్స్ దాకా ఇతనితో టార్చర్ చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, సరే నువ్వు 1,000 ఇవ్వకపోతే ఏం పర్వాలేదు, మొత్తం అమౌంట్ని ఒకసారి పే చేయు అని అంటూ ఉంటాడు. తనేమో పాస్ట్లో ఉన్న విల్లాకి వెళ్తుంది. సెక్యూరిటీ ఏమో తనని బయటనే ఆపుతాడు. తను అడుగుతూ ఉంటుంది, ఈ విల్లా యొక్క ఓనర్ ఎవరు, నేను అతన్ని మీట్ అవ్వాలి, నాకు ఒక ఇంపార్టెంట్ వస్తువు కావాలి అందులో అనగానే సెక్యూరిటీ ఏమో నాకు కూడా తెలియదు అని అంటాడు. సో తనేమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నువ్వు డాడీ ప్రిపేర్ చేసినంత బాగా ఇది లేదు, కానీ ఇది కూడా మంచి సౌండ్ వస్తుంది కదా అని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ ఐస్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. మమ్మీ నువ్వు ఇంత పెద్దదానివి కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నేను నీకోసం సాంగ్ పాడుతాను అని చిన్నప్పుడు తనకు పాడిన సాంగ్ని పాడుతూ ఉంటుంది. సాంగ్ ఏమో పాడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ మమ్మీకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది, 1 ఇయర్ నువ్వు నాతో పాటు సర్వైవ్ అయినందుకు. నెక్స్ట్ సీన్లో తను జాబ్కి వెళ్ళగానే ఒక హోటల్లో హౌస్ కీపర్గా వర్క్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ మేనేజర్ అంటుంది, నువ్వు 2 స్ట్రెస్ తీసుకోవచ్చు కదా, మీ మమ్మీ దగ్గర ఉండొచ్చు కదా అనగానే, లేదు ఇప్పుడు నేను వర్క్ చేయాల్సిందే, మా మమ్మీ యొక్క ట్రీట్మెంట్కి మనీ సంపాదించాల్సిందే అని అంటూ ఉంటుంది. ఉన్న వాళ్ళ కొలీగ్స్ ఏమో ఒక మ్యాగజైన్లో ఉన్న షెన్ యొక్క ఫోటో చూస్తూ, వావ్ ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అలాగే రిచ్ బిలియనర్ కూడా అని అంటూ పొగుడుతూ ఉంటారు. అది వినగానే తనకు అస్సలు నచ్చదు. ఇమ్మీడియట్గా ఆ ఫోటో తీసుకొని
ఏంటి ఇతనేం బాగున్నాడు, ఫోటోలో ఎవరైనా అలానే ఉంటారు, 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ కూడా 30 ఇయర్స్ లానే కనిపిస్తుంది. ఎవరికి తెలుసు, మిస్టర్ షెన్ లడ్డుగా పొట్టిగా ముసలోళ్ళ ఉన్నాడు కావచ్చు బయట అని షెన్ యొక్క ఫోటో మీద ఏదో డ్రా చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి షెన్ వస్తాడు. షెన్ని చూడగానే వాళ్ళందరూ వావ్, ఇతని ఫోటోలో కంటే రియల్గా చాలా బాగున్నాడు అని అంటూ ఉంటారు. అప్పుడే మేనేజర్ అంటుంది, మిస్టర్ షెన్ మీరు ఇక్కడికి వస్తున్నారని మాకు ముందే ఎందుకు చెప్పలేదు, మేము మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళం కదా అంటే ఏం పర్వాలేదు అని. సో తన దగ్గరికి వెళ్ళి నువ్వు డ్రాయింగ్ బాగా డ్రా చేసావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ కొలీగ్స్ అడుగుతూ ఉంటారు, ఏంటి నువ్వు షెన్ని హేట్ చేస్తున్నావా అంటే తను అంటూ ఉంటుంది, హా హేట్ చేస్తున్నా అని అంటుంది. అతనంతా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, నువ్వెందుకు అతన్ని హేట్ చేస్తున్నావు అనగానే ఎవరైనా హేట్ చేయడానికి రీజన్ అవసరం లేదు కదా అని వెన్ అంటుంది. అప్పుడే మేనేజర్ వచ్చి నువ్వు మన హోటల్లో మెయిన్ వీఐపీకి కోపం తెప్పియాలనుకున్నావు, కానీ మంచిదైంది అతనికి కోపం రాలేదు. అలాగే అతను నిన్ను హౌస్ కీపర్గా కావాలన్నాడు అనగానే తనేమో లేదు నేను వెళ్ళను అని మేనేజర్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ అంటుంది, ఒకవేళ నువ్వు అతను హౌస్ కీపర్గా వెళ్ళావనుకో అతను మీ మమ్మీ యొక్క మెడికల్ బిల్కి టిప్ కూడా చాలా ఇస్తాడు కదా కానీ తను కూడా ఓకే చెప్తుంది. అలాగే తనేమో టీ పట్టుకొని తన రూమ్కి వెళ్తుంది. చెన్నేమో బాత్ టబ్లో స్నానం చేస్తూ ఉంటాడు. సో తన రూమ్కి వెళ్ళి అలా షాక్ అయ్యి, మిస్టర్ షెన్ నేను మీ రూమ్కి హౌస్ కీపర్గా వర్క్ చేస్తున్నాను, మీకు ఏదైనా వర్క్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని అంటుంది. అప్పుడే షెన్ అంటాడు, సరే నా సూట్ కేస్ ప్యాక్ చేయు అలాగే నా కంప్యూటర్కి ఛార్జ్ చేయు అని అంటాడు. సో తనేమో వర్క్ అంతా కంప్లీట్ చేసి, మిస్టర్ షెన్ ఇది మా హోటల్లో స్పెషాలిటీ, సో ఇది ఒకసారి ట్రై చేయండి అనగానే షెన్ ఏమో బెన్ యొక్క హ్యాండ్ తీసి తన బాడీ మీద వేస్తాడు. అలాగే తనని బెడ్ మీద పడేసేసరికి తనేమో షాక్ అవుతుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను ఏమన్నావు, ఇంపోర్టర్ అన్నావు కదా, సో ఇప్పుడు నేను చూపిస్తాను నేనేంటో అనగానే అప్పుడే తను అంటూ ఉంటుంది, నువ్వు ఇలా చేసావనుకో నేను మీద ఇంకా రూమర్స్ క్రియేట్ చేస్తాను అని అరుస్తూ ఉంటుంది. షెన్ ఏమో తన మౌత్ క్లోజ్ చేయడానికి ఇమ్మీడియట్గా కిస్ చేస్తాడు. మేనేజర్ ఏమో బయట వాళ్ళిద్దరు సౌండ్ వింటూ ఉంటుంది. అప్పుడే వెన్ బయటికి రాగానే మేనేజర్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, ఏంటి మీ ఇద్దరు ముందే తెలుసా అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్, కానీ మా ఇద్దరికి ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు, అతనికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనగానే మేనేజర్ అంటుంది, ఒకవేళ అతనికి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోతే నిన్ను హౌస్ కీపర్గా ఎందుకు పెట్టుకుంటాడు, సో నీకు ఎలాగో మనీ అవసరం కదా, మీ మమ్మీ యొక్క ట్రీట్మెంట్కి నువ్వు అతనితో మళ్ళీ డేటింగ్ చేయు, నీకు మనీ ప్రాబ్లం ఉండదు, ఇన్ని వర్క్స్ చేయాల్సిన అవసరం లేదు అనగానే అప్పుడే తన మనసులో అనుకుంటుంది, తన డాడీ చనిపోవడానికి మా డాడీనే రీజన్, సో అలాంటి నన్ను ఎందుకు లవ్ చేస్తాడు అని అనుకుంటుంది. తనకి కాల్ వస్తూ ఉంటుంది లీన్ నుంచి, ఒక వెయిటర్గా వర్క్ ఉంది 3000 ఇస్తారు, అది కూడా 3 అవర్స్కే, నువ్వు వర్క్ చేస్తావా అని అడుగుతుంది. సో తను కూడా లాగో 3 అవర్స్కి 3000 అనేసరికి తను కూడా ఓకే చెప్తుంది. అప్పుడే వెన్నేమో పార్టీలో సర్వ్ చేస్తూ ఉంటుంది వెయిటర్గా. సో లిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో అంటూ ఉంటుంది, మా మమ్మీ యొక్క బర్త్డే పార్టీకి తిననెందుకు వెయిటర్గా చెప్పావనగానే తను అంటూ ఉంటుంది, అలాగూ తను మన ఓల్డ్ క్లాస్మేటే కదా, అలాగే ఇప్పుడు ఇక్కడికి లూ వస్తాడు, ఒకవేళ లూ తినని వెయిటర్గా వర్క్ చేయడం చూస్తే అతను ఎలా ఫీల్ అవుతాడు, హై స్కూల్ టైం నుంచి లూ తిననే ఇష్టపడ్డాడు కదా అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వావ్ ఇది మంచి విషయమే, కానీ నువ్వు నిజంగా వెనక్కి ఎప్పుడు సపోర్ట్ చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటుంది. అలాగే ఇప్పుడు సిటీలో మేయర్ కూతురు తను కాదు కదా నువ్వు కదా అని అంటూ ఉంటుంది. నేను విన్నాను ఇక్కడికి లూ రావడానికి రీజన్ నీతో పాటు ఎంజాయ్మెంట్ చేయడానికే కదా, కంగ్రాచులేషన్ అని చెప్తూ ఉంటుంది. లూ ఏమో పార్టీకి రాగానే లీ అలాగే లీ వాళ్ళ ఫ్రెండ్ చూస్తారు, కానీ లూ లోపలికి రాకుండా వెనకాలే వెళ్తూ ఉంటాడు. తనని ఆపి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను మీట్ అయ్యి, నేను మీ ఫ్యామిలీ గురించి మొత్తం విన్నాను, నాకు చాలా బాధ అనిపించింది అనగానే తను ఏం ప్రాబ్లం లేదు అదంతా పాస్ట్ అని అంటూ ఉంటుంది. సో అలా చెప్పి వెళ్ళబోతూ ఉంటే తనేమో తను ఆపి నీ నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను జస్ట్ ఎలాంటి ఉద్దేశం లేదు నేను నీతో కాంటాక్ట్లో ఉండడానికి అడుగుతున్నాను అనగానే తను అంటూ ఉంటుంది, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి అబ్రాడ్ నుండి ఎందుకు వచ్చావో, ఇంతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇంకా టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో అప్పుడే లిన్ బయటికి రాగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని లూనే అడుగుతుంది. తనేమో నేను నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో లిన్కి చాలా కోపం వస్తుంది. ఏంటి వెన్ నా మ్యాన్ని మళ్ళీ స్టీల్ చేయాలనుకుంటుందా అని ఇమ్మీడియట్గా తన గాడ్ని పిలిచి తనకు ఒక వర్క్ చెప్తుంది. అప్పుడే గాడ్ ఏమో లిన్ దగ్గరికి వెళ్ళి వైన్ కంప్లీట్ అయిపోయింది, మన ఇద్దరం తీసుకొద్దామని ఇద్దరు లిఫ్ట్లో వెళ్తూ ఉంటారు. కానీ వెనుక నుంచి గాడేమో తనకి మత్తిస్తాడు. వెన్నేమో
ఒక కోల్డ్ స్టోర్ రూమ్‌లో బంధించి ఉంటారు. తన సిట్యుయేషన్ చాలా ఖరాబ్ అయిపోతుంది. ఏమో షెన్ ఆక్షన్‌లో ఒక నెక్లెస్ కొంటాడు. అది కూడా చాలా మనీ ఇన్వెస్ట్ చేసి. షెన్ దగ్గరికి లిన్ వచ్చి అంటూ ఉంటుంది, నేనే నిన్ను బంధించింది. అలాగే నేను నీకు బుద్ధి చెప్పడానికి ఇలా చేశాను. నెక్స్ట్ టైమ్ నువ్వు నా మ్యాన్‌ని స్టీల్ చేయాలంటే ఆలోచించాలి. ఇంకోసారి అతని దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా పెట్టుకోకు. ఈరోజే నీకు లాస్ట్ డే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి తనని బాటిల్‌తో కొట్టి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. షెన్ ఏమో ఏంటి తను ఇంకా కనపడట్లేదని తన కోసం వెతుకుతూ ఉంటాడు. అదే టైంకి తన ఎదురుగా వెన్ని చూసేసరికి ఇమ్మీడియేట్‌గా తనని తీసుకొని హౌస్‌కి తీసుకొస్తాడు తన హౌస్‌కి. సో, తనేమో ఫుల్‌గా చలిగా ఉండడం వల్ల తన షర్ట్ విప్పి తనతో పాటు నిద్రపోతాడు తనని హీట్ చేయడానికి. తను మార్నింగ్ లేవగానే బయటికొస్తాడు. అలాగే హౌస్ కీపర్‌కి చెప్తూ ఉంటాడు, తనని జాగ్రత్తగా చూసుకో, తన కోసం మంచి సూప్ తయారు చేయమని. అప్పుడే షెన్ ఏమో నెక్లెస్‌ని చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ నెక్లెస్ కోసమే తీసుకుంటాడు. అలాగే అనుకుంటాడు తనకి మూన్ అంటే చాలా ఇష్టం. ఈ లోకంలో ఉన్న అన్ని మూన్స్‌ని తన కోసం తెచ్చి ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. వెన్నేమో నిద్ర లేవగానే తన ఎదురుగా ఒక మూన్ పెయింటింగ్ చూస్తుంది. వావ్! అని అనుకుంటుంది. అలా బయటికి రాగానే మెయిడ్ వచ్చి అంటూ ఉంటుంది, షెన్‌కి చెప్పాలా మీరు నిద్ర లేచాలని అనగానే తను అడుగుతూ ఉంటుంది, ఏంటి ఇది షెన్ యొక్క హౌసా అని అడుగుతుంది. హా! అని తను మెయిడ్ చెప్పగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇతను నా హౌస్ ఇంత అందంగా డెకరేట్ చేస్తాడని. అలాగే అతనేం ప్రాబ్లమ్ లేదు. నేను నా హౌస్‌కి వెళ్ళిపోతున్నాను. అతనికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తను వెళ్ళడం షెన్ చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయికి ఈ హౌస్ నచ్చలేదు కావచ్చు అని అనుకుంటాడు. అలాగే తనేమో వర్క్ చేయడానికి వెళ్ళగానే అప్పుడే అతని దగ్గరికి ఒక లేడీ వస్తుంది. తను అంటూ ఉంటుంది, నా కూతురు లింక్ చేసింది తప్పే. సో, నువ్వు దాని గురించి మిస్టర్ షెన్‌కి చెప్పకు. ఎందుకంటే నువ్వెలాగో దానికి రివెంజ్ కూడా తీసుకున్నావు కదా! అతను మాతో పాటు చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలాగే మా కంపెనీలో కూడా అతను ఇన్వెస్ట్ చేశాడు. సో, ప్లీజ్ చెప్పకు అనగానే తను అంటూ ఉంటుంది, మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? అలాగే మీ కూతురు చెప్పలేదా? నేను అతన్ని కొన్ని ఇయర్స్ బ్యాకే డంప్ చేశాను. సో, అతను నా కోసం మీ కంపెనీలో ఇన్వెస్ట్ ఎందుకు చేయడు? ఇంకోటేంటంటే నువ్వు నీ కూతురిని తీసుకొచ్చి సారీ చెప్పాల్సింది పోయి, బుద్ధి చెప్పాల్సింది పోయి, నువ్వొచ్చి సారీ చెప్తావా? అలాగే మీ కూతురు చేసిన పనికి మీ హస్బెండ్ యొక్క మేయర్ వర్క్ కూడా పోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ లేడీ ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే తన మేనేజర్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, ఏంటి ఆ రిచ్ లేడీ ఎవరు అంటే, లేదు నన్నెక్కడో చూసినట్టుందంట. అందుకే నా దగ్గరకొచ్చి మాట్లాడుతుంది అని వెన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే న్యూస్‌లో ఏదో ఫైనాన్షియల్ మీటింగ్ సమితిలో కొంతమంది రిచ్ పీపుల్స్ చనిపోయారు. అందులో మిస్టర్ షెన్ కూడా ఉన్నాడు కావచ్చు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పేసరికి ఇమ్మీడియేట్‌గా తను ఏడ్చుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తుంది. అలాగే తనున్న వార్డ్‌లో ఒక వ్యక్తి పడుకొనున్నది చూసి తన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడిప్పుడే కదా ఒక కంపెనీకి ప్రెసిడెంట్ అయ్యావు. అలా ఎలా చనిపోయావని ఏడుస్తూనే ఉంటుంది. అలాగే ఆ బాడీ ముందున్న బ్లడ్ షీట్ చూసేసరికి అక్కడ వేరే పర్సన్. తను అంటూ ఉంటాడు, నువ్వేంటి నన్ను మధ్యలో నిద్ర లేపావు అనగానే సారీ అని చెప్తుంది. అప్పుడే షెన్నేమో పక్కన ఉన్న డోర్ కర్టెన్‌ని తీస్తాడు. నిజంగానే నేను చనిపోయాను అనుకున్నావా? నువ్వు నా వల్లనే ఏడుస్తున్నావా అని అడుగుతాడు. అయినా ఈ విషయం చెప్పు. ఇది నీ రూమ్ కదా! వేరే పర్సన్ ఎందుకున్నాడు అనగానే షెన్ అంటూ ఉంటాడు, ఈ అంకుల్ వల్లనే నా ప్రాణాలు సేవ్ అయ్యాయి. అందుకే అంకుల్ కూడా ఇదే రూమ్‌లో అడ్మిట్ అయ్యాడు అని చెప్తూ ఉంటాడు. అంకుల్ ఏమో మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను అస్సలు అనుకోలేదు నువ్వు నా కోసం ఇంతగా బాధపడుతున్నావని అనగానే వెన్ అంటూ ఉంటుంది, నీకోసం నేనెందుకు బాధపడ్డాను? జస్ట్ చూడ్డానికి వచ్చానంతే. నువ్వు చనిపోయావా? బతికావా అని. ఎందుకంటే ఒకవేళ నువ్వు చనిపోతే నీకు నేను మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అని అంటూ ఉంటుంది. అని తన హ్యాండ్ మీద కొట్టేసరికి నీ వల్ల చూడు నా హ్యాండ్‌కి పెయిన్ వస్తుంది అని అంటాడు. సో, దీనికి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనగానే తనేమో బ్యాండేజ్ చేయించేయడానికి రావడానికి వెళ్తుంది. సో, తను వెనక్కి తిరిగి చూసేసరికి అతనేమో మొత్తం షర్ట్ విప్పుతాడు. తను అంటుంది, లేదు లేదు నేను బ్యాండేజ్ చేయించేయను. నేను నర్స్‌ని పిలుచుకొస్తాను అంటే, ఒకవేళ నువ్వు బ్యాండేజ్ చేయించేసావనుకో నువ్వు నాకు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనిద్దరి మధ్యలో అన్నీ సెట్ అయిపోతాయి అని అంటాడు. అది వినగానే తనేమో హ్యాపీగా బ్యాండేజ్ సెట్ చేస్తుంది. సో, తను అంటూ ఉంటాడు, అలాగే నేను ఒక పార్టీకి వెళ్ళాలి. నాకు డ్రెస్ కూడా చేంజ్ చెయ్యి అనగానే తను అంటూ ఉంటుంది, ఏంటి నీకు నువ్వు రాజులా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. సో, ఒకవేళ నువ్వు చేంజ్ చేసావనుకో నేను ఎక్స్ట్రా $1000 టిప్ ఇస్తాను అనగానే ఇమ్మీడియేట్‌గా మా హౌస్ కీపింగ్ సర్వీస్‌లో ఇది కూడా పార్టే అని ఇమ్మీడియేట్‌గా తన డ్రెస్ చేంజ్ చేస్తుంది. తనతో అంటుంది, నువ్వు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేశాను. నువ్వు మాట తప్పొద్దు. నాకు మనీ ఇవ్వాలి అని అంటుంది. అలాగే తను అంటూ ఉంటాడు, సరే ఇస్తాను. అలాగే రోజు నువ్వు నాకు డ్రెస్ చేంజ్ చేయడంలో హెల్ప్ చేసావనుకో నేను నీకు రోజు టిప్ ఇస్తాను అనగానే తను ఇమ్మీడియేట్‌గా
వావ్! నేను నీకోసం ఎక్స్‌ట్రా సర్వీస్ కూడా చేస్తాను అని తనకి కోట్ వేసి దగ్గరికి లాక్కుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ వస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌తో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, మిస్టర్ షెన్‌ని చూస్తూ ఉంటే తనకి ఇంకా నీ మీద క్రష్ ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే, అలా ఏం లేదు. అతను జస్ట్ నాకు ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకోటేంటంటే మేమిద్దరం 7 ఇయర్స్ బ్యాకే విడిపోయాం. మా ఇద్దరికీ ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అంటూ ఉంటుంది. అలాగే మా ఇద్దరి స్టేటస్‌లు డిఫరెంట్. అతని స్టేటస్‌కి, నా స్టేటస్‌కి అస్సలు మ్యాచ్ కాదు అని అంటుంది. సో, వాళ్ళ ఫ్రెండేమో "నువ్వు రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నావు. ఏదో ఒక రోజు మీరిద్దరూ కలిసిపోతారు. అలాగే మిస్టర్ షేన్ మన హోటల్‌ని కూడా కొంటాడు. నువ్వు హోటల్ యొక్క బాస్ లేడీ అవుతావని. ఆ టైంలో నన్ను మర్చిపోవద్దు" అని వాళ్ళిద్దరూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. షెన్నేమో ఒక క్లబ్‌లో తన ఓల్డ్ ఫ్రెండ్‌తో ఉంటాడు. అప్పుడే ఓల్డ్ ఫ్రెండ్ ఏమో షెన్ కోసం ఒక అమ్మాయిని అరేంజ్ చేసి, "నువ్వు ఈ అమ్మాయితో నైట్ అంతా ఎంజాయ్ చెయ్యి" అంటే షెన్ ఏమో నో చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, "నీకు గుర్తుందా? నువ్వు నువ్వు వెన్ డేటింగ్ చేసుకున్నారు కదా! తను కూడా ఇదే హోటల్‌లో వర్క్ చేస్తుంది. సో, నీకు కావాలంటే చెప్పు. తనని కూడా ఇక్కడికి రప్పిస్తాను. తనతో పాటు ఎంజాయ్ చేయొచ్చు" అనగానే తను అంటూ ఉంటాడు, "ఏంటి వెన్ నేమ్ ఉన్న పర్సన్ ఒక్కరే ఉంటారా? ఈ లోకంలో ఎంతమందున్నారు? తన వెనకాల నేనెందుకు పడతాను" అని అంటూ ఉంటాడు. సో, అదే టైంకి వెన్నేమో వైన్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. తెలుసు షెన్ నన్ను ఇష్టపడట్లేదు అని అనుకుంటుంది. కానీ షెన్నేమో వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్‌ని తిడుతూ ఉంటాడు. "నువ్వెలా మాట్లాడుతున్నావు? నీలాంటి ఒక ఫ్రెండ్ నాకు అవసరం లేదు. ఇక నుంచి నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ చేయకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో వెన్ హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్ అంటూ ఉంటాడు, "మీ మమ్మీ సెట్ అవుతుంది. కానీ నువ్వు దీనికి ట్రీట్మెంట్‌గా 80,000 పే చేయాలి" అనగానే వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది, "మమ్మీ నీ హెల్త్ ఇష్యూ సెట్ అవుతుందంట. జస్ట్ 80,000 పే చేస్తే. నేను దానికోసం చాలా కష్టపడతాను" అని అంటూ ఉంటుంది. అప్పుడే తను బయట సౌండ్ వినిపిస్తుంది. సో, తను డోర్ ఓపెన్ చేయగానే ఒక పాప కింద పడిపోయి ఉంటుంది. నర్స్ అంటూ ఉంటారు, "నాకు కావాల్సిన బ్లడ్ అయిపోయింది. ఇది చాలా రేర్. ఎక్కడ దొరకదు" అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "నేను కూడా అదే బ్లడ్" అని అబ్బికి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు సేవ్ చేస్తుంది. అప్పుడే బేబీ వాళ్ళ ఫాదర్ ఏమో తను స్లిప్ అయి పడబోతూ ఉంటే పట్టుకొని తనకి చాలా థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు. మీ వల్లనే నా కూతురు యొక్క ప్రాణాలు సేవ్ అయ్యాయని. అలాగే తనకి థ్యాంక్ యూ బదులు బేబీకి హెల్ప్ చేసినందుకు మనీ కూడా ఇస్తాడు చెక్. తనేమో లేదు, నేను బేబీ యొక్క ప్రాణాలు కాపాడినందుకు ఈ మనీని తీసుకోను అంటే, లేదు లేదు తీసుకోండి, నేను విన్నాను మీ మమ్మీ యొక్క హెల్త్ కూడా బాగాలేదంట, ఇప్పుడు మీ మమ్మీకి కూడా మనీ అవసరం కదా అని అంటూ ఉంటే, సరే ఏదో ఒక రోజు నేను దీని మీద ఇంట్రెస్ట్గా ఇస్తాను అనగానే, లేదు నేను నార్మల్గానే ఇస్తున్నాను మనీ అని అంటాడు. మీరు నార్మల్గా మనీ ఇస్తే నేను తీసుకోనా అంటే, సరే ఇంట్రెస్ట్గా ఇవ్వండి అని తను చెక్ రాసిస్తాడు. తనేమో మనీ తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో తనేమో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే తన కోసం చాలా ఫ్లవర్ బొకేస్ వస్తూ ఉంటే వాళ్ళ కొలీగ్ అడుగుతూ ఉంటుంది, "ఇవన్నీ ఎవరు పంపించారు?" అంటే, "నేను లాస్ట్ టైం హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఒక బేబీ యొక్క ప్రాణాలు కాపాడాను. వాళ్ళ డ్యాడీయే ఇవన్నీ పంపించాడు" అని అంటూ ఉంటే, చూస్తుంటే అతను నిన్ను మీట్ అయినప్పుడే ప్రేమలో పడిపోయాడనుకుంటా. లేకపోతే ఇలా కూడా కావచ్చు కదా! తన కూతురి యొక్క బ్లడ్ కోసం నీ వెనకాల పడుతున్నాడేంటి అనగానే, "బ్లడ్ కోసం అయితే ఏంటి, నేనిస్తాను" అని అంటుంది. సరే, నేను వేరే పార్ట్ టైమ్ జాబ్‌కి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో మళ్ళీ వేరే వెయిటర్స్‌గా వర్క్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే అక్కడ షెన్ యొక్క మామ్ మీట్ అవుతుంది. వాళ్ళ మమ్మీ ఏమో తన ప్రైవేట్ రూమ్‌ని వెతుకుతూ ఉంటుంది. తను బ్లైండ్ కాబట్టి తనకి ఏమో హెల్ప్ చేస్తుంది తన రూమ్‌ని వెతకడానికి. ఆల్రెడీ అక్కడ అందరూ రిలేటివ్స్ ఉంటారు. అలాగే షెన్ యొక్క ఫియాన్సీ కూడా ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఏమో తన ఫియాన్సీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మూంగ్ ఏమో కాల్ చేసి షెన్‌తో, "అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వెప్పుడొస్తావని" అంటూ ఉంటుంది. తనేమో, "నేనిప్పుడే వచ్చాను. నేనొచ్చేసాను. ఇంకో 2 మినిట్స్‌లో అక్కడుంటాను" అని చెప్తాడు. సో, షెన్‌ని చూడగానే వెన్‌కి అస్సలు మంచిగా అనిపియదు. ఏంటి, ఇతని దగ్గర ఆల్రెడీ ఫియాన్సీ ఉందా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్నీ ఏమో మూంగ్ దగ్గరికి వచ్చి, "ఏంటి, నువ్వు అందరి ముందు ఫియాన్సీ అని చెప్పుకుంటున్నావని" వాళ్ళ మమ్మీకి అలాగే రిలేషన్స్‌కి చెప్తూ ఉంటాడు. "తిను నా ఫియాన్సీ కాదు. అలాగే నువ్వు మా మమ్మీని ఇన్ని డేస్ బాగా చూసుకున్నంత మాత్రాన నువ్వు నా ఫియాన్సీ కాలేవు. నేను నీకు ఇన్ని డేస్ చూసుకున్నందుకు మనీ కూడా ఇస్తాను" అని చెప్తాడు. "ఒకవేళ నాకు ఫ్యూచర్‌లో ఫియాన్సీ వచ్చినా అది తప్పకుండా నువ్వు కాదు" అని చెప్పి బయటికి వస్తాడు. అప్పుడే తనకి వెన్ నుంచి మెసేజ్ వస్తుంది. "నీకు ఆల్రెడీ ఫియాన్సీ ఉంది కదా! నేను ఓన్లీ నీ దృష్టిలో ఒక నార్మల్ అమ్మాయిని మాత్రమే కదా! నాకు ఎలాంటి వాల్యూ లేదు" అని అంటూ ఉంటుంది. "టెన్షన్ పడకు. నీకు ఆల్రెడీ 1,60,000 పే చేశాను. ఇంకోసారి నువ్వు నా లైఫ్‌లోకి అస్సలు రాకు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకు" అని మెసేజ్ చేస్తుంది. సో, తను మెసేజ్ చూడగానే ఇమ్మీడియేట్‌గా వెయిటర్‌ని అడుగుతూ ఉంటాడు, "ఇక్కడ ఎవరైనా వెన్ అనే నేమ్ మీద
హౌస్ కీపర్‌గా వర్క్ చేస్తున్నారా అనగానే తను అంటూ ఉంటుంది, "హా! తను ఇప్పుడే లీవ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది" అని. షెన్నేమో ఇమ్మీడియేట్‌గా పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళేసరికి వెన్నేమో ఒక కార్‌లో వెళ్తూ ఉంటుంది. సో, షెన్ అనుకుంటూ ఉంటాడు, ఇది మిస్టర్ షూ యొక్క కారు కదా! తన కార్‌లో ఎందుకు వెళ్తుంది? అంటే 1,00,000 కూడా పే చేసింది. దీనికి మీనింగ్ ఏంటి? షూతో డేటింగ్ చేస్తుందా అని అనుకుంటాడు. సో, ఇక్కడేమో కార్‌లో షూ అడుగుతూ ఉంటాడు, "నిజంగా నా ప్రపోజల్‌కి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా?" అని అడుగుతాడు. తనేమో అంటూ ఉంటుంది, "ఆ! కానీ నువ్వు ఓన్లీ నీ కూతురు కొరకే నాకు ప్రపోజల్ పెట్టావా అంటే, అది కూడా రీజన్. ఇంకోటేంటంటే, నేను నిన్ను చాలా ఇష్టపడడం స్టార్ట్ చేశాను చూడగానే" అని అంటూ ఉంటాడు. "నువ్వు చాలా మంచి అమ్మాయివి. నువ్వు నా కూతురు యొక్క ప్రాణాలు సేవ్ చేశావని" అంటూ ఉంటాడు. "అలాగే నాకిప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకొని చెప్పు" అని అంటాడు. తన హౌస్‌కి వెళ్ళి షెన్ గురించి ఆలోచిస్తూ నిజంగా అతనికి ఫియాన్సీ ఉందా అని బాధపడుతూ ఉంటుంది. సడన్‌గా తన స్టమక్‌లో పెయిన్ వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. షెన్ ఏమో తన కోసం హోటల్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే మేనేజర్ చెప్తుంది, తను ఈరోజు హోటల్‌కి రాలేదు అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి తన అడ్రస్‌ని కనుక్కోమంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో తనున్న లొకేషన్‌కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. హౌస్‌లో పడిపోవడం చూసి తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. తనకి మెలిక రాగానే, "నువ్వు హాస్పిటల్‌లో ఎందుకున్నావు? నువ్వు నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?" అని అడుగుతుంది. అప్పుడే తను అంటాడు, "నేను నీకు హెల్ప్ చేశాను కదా! నువ్వు నన్నెందుకు క్వెషన్ వేస్తున్నావు? సిస్టర్‌కి తెలుసా నువ్వు ఇప్పుడు నాతో పాటు హాస్పిటల్‌లో ఉన్నావని" అని అంటూ ఉంటుంది. తనేమో అంటూ ఉంటాడు, "అసలు సిస్టర్ ఎవరు?" తనేమో సైడ్‌కి ఫేస్ పెట్టి కోపంగా పడుకుంటుంది. తను అడుగుతూ ఉంటాడు, "నిజంగా వేరే వాళ్ళకి బ్లడ్ ఇచ్చి నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా?" అని అడుగుతాడు. "నువ్వెందుకు నా గురించి ఎమోషన్ అవుతున్నావు? మనిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు. మనిద్దరం దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే నీకు నాకు ఆల్రెడీ ఇద్దరికీ బ్రేకప్ అయింది" అనగానే, "నీకు నాకు ఇద్దరికీ బ్రేకప్ అయింది. నేను బ్లడ్ అమ్ముకుంటే ఏంటి? కిడ్నీ అమ్ముకుంటే ఏంటి? ఇదంతా నీకు అవసరం లేదు" అనగానే తను అంటూ ఉంటాడు, "ఒకవేళ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నా దగ్గర చాలా రూట్స్ ఉన్నాయి. నువ్వే నా కార్‌కి ఎదురుగా వచ్చావు. అలాగే 7 ఇయర్స్ బ్యాక్ నువ్వే నా వెనకాల పడ్డావు. అని కాదు ఇబ్బంది పెట్టేది. నువ్వే నన్ను ఇబ్బంది పెడుతున్నావని" అలా చెప్పి తనేమో కోపంగా వెళ్ళిపోతాడు. సీన్‌లో ఏమో నర్స్ వాళ్ళిద్దరిని బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోని, "నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు. హాస్పిటల్‌లో ఫుడ్ కంటే తన చేత్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొనొచ్చాడు" అని వెన్‌తో అంటుంది. వెన్నేమో అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు అనగానే, "దాంట్లో ఏముంది? మీ ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగేసరికి అలా అంటావా?" అని వెన్ అంటుంది. అక్కడికి షెన్ వస్తాడు. షెన్‌ని చూడగానే, "ఏంటి నువ్వింకా వెళ్ళలేదా? నీకు భయం లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ మీ హౌస్‌లోనే ఉంది కదా!" అని అంటూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటాడు, "నాకెలాంటి ఫియాన్సీ లేదు. నువ్వు రాంగ్‌గా ఆలోచించావు" అనగానే, "ఏం చేయాలి నువ్వు నా మాటలు నమ్మడానికి" అని అంటూ ఉంటాడు. "ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఫియాన్సీ దగ్గరికి వెళ్ళు. అలాగే మిస్టర్ షు నాకు ప్రపోజ్ చేశాడు" అనగానే తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో వెన్ హౌస్‌కి వెళ్ళగానే మిస్టర్ షో నుంచి కాల్ వస్తుంది. "లిస్ట్‌లో మా గ్రాండ్ పా యొక్క బర్త్‌డే ఉంది. నువ్వు కూడా నాతో పాటు రావాలి" అనగానే తను కూడా ఓకే అంటుంది. సో, తనేమో పార్టీకి రాగానే అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. లిన్ అంటుంది, "ఏంటి ఇంత తొందరగా నువ్వు వేరే అబ్బాయిని పటాయించావా? నీతో పాటు మళ్ళీ షూని తిప్పుకుంటున్నావా? షూతో డేటింగ్ చేస్తున్నావా?" అని అడుగుతూ ఉంటుంది. అలాగే తన బేబీకి స్టెప్ మదర్ అవ్వాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే, "నువ్వెందుకంత బాధపడుతున్నావు? నేనేం నీకు స్టెప్ మదర్ అవ్వాలనుకోవట్లేదు కదా! నీ పని నువ్వు చూసుకో" అని వెన్ లిన్‌తో అంటుంది. లిన్‌కి చాలా కోపమొచ్చి నెక్స్ట్ టైమ్ నీ సంగతి చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్టర్ షో ఏమో వెన్‌ని గ్రాండ్ పా దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తూ ఉంటాడు. తిను నా గర్ల్ ఫ్రెండ్ అని. అప్పుడే అక్కడే షెన్ ఉంటాడు. షెన్ వాళ్ళిద్దరిని అలా చూసి చాలా జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. తను కోపంతో వైన్ గ్లాస్‌ని తన హ్యాండ్‌లోనే పగలగొడతాడు. మిస్టర్ షో ఏమో పార్టీ అయిపోగానే తనని హౌస్ దాకా డ్రాప్ చేస్తాడు. సో, తన వెనకాల షెన్ కూడా కార్‌లో ఫాలో అవుతూ ఉంటాడు. సో, తనేమో దిగగానే మిస్టర్ షెన్ యొక్క కార్ చూస్తుంది. షూని అడుగుతూ ఉంటుంది, "మిస్టర్ షూ నాతో పాటు మీరు హౌస్ దగ్గరికొస్తారా? ఎందుకంటే నన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను వాళ్ళకి చూపియడానికి ఇలా రమ్మంటున్నాను యాక్టింగ్ చేయడానికి" అనగానే అతను కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కిటికీ దగ్గరికొచ్చి మాట్లాడుకుంటూ ఉంటే అదంతా షెన్ చూసి చాలా కోపంగా, జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా షూ యొక్క కార్‌ని హిట్ చేస్తాడు. అది చూసి వెన్ అంటూ ఉంటుంది, "ఏంటి నీకేమైనా క్రేజీనా? అలా చేస్తున్నావంటే" అప్పుడే షెన్ అంటూ ఉంటాడు, "నువ్వు మిస్టర్ షూకి చెప్పావా మన ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటో" అని. అలాగే వాళ్ళతో అంటూ షూతో అంటూ ఉంటాడు, "నీకు తెలుసా తిను నా గర్ల్ ఫ్రెండ్. తన లెగ్స్‌కి ఎన్ని పుట్టుమచ్చలున్నాయో నేనిప్పుడు కూడా చెప్తాను" అనగానే, "నువ్వేం మాట్లాడుతున్నావని" వెన్ అంటుంది. ఇమ్మీడియేట్‌గా తన రూమ్‌కి తీసుకెళ్ళి తనకి కిస్ చేస్తూ ఉంటాడు. వెన్ ఏమో తన చెంప మీద కొట్టి, "నాకు బాగా తెలుసు. నువ్వు నాతో నైట్ స్పెండ్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా!" అని అంటూ ఉంటుంది.
తను అంటూ ఉంటాడు, "నీకు అలా అనిపిస్తుందా? మరి మిస్టర్ షో ఏంటి? తను కూడా నీతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు" అనగానే వెన్ అంటుంది, "నేను అతనితో నా ఇష్టంగానే ఉంటున్నాను. అతను ఇంతవరకు నాతో ఇలా మిస్‌బిహేవ్ చేయలేదు" అని అంటుంది. అప్పుడే షెన్ అంటాడు, "ఓహ్! నువ్వు మనీ కోసం ఇదంతా చేస్తున్నావు కదా! నేను నీకు 10 మిలియన్స్ ఇస్తాను. నువ్వు నాతో పాటు ఉండు" అనగానే, "ఏంటి నేను మనీ కోసమే చేస్తున్నట్టు నీకు అనిపిస్తుందా? అలా అయితే నేను ఇంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో తనని బతిలాడుతూ ఉంటాడు, "నీకు తెలుసా నేను నీకోసం ఎంతగా వెతికానో. నేనేమున్న అమ్మాయిల్ని ఒక 100 ఒక 1000 ప్లస్ అమ్మాయిల్ని వెతికాను. సో నువ్వెక్కడా నాకు దొరకలేదు. ప్లీజ్ నువ్వు నా ప్రేమనే అర్థం చేసుకో. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అట్‌లీస్ట్ ఒక 7 మంత్స్ అయినా మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం" అని అంటాడు. సో తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. తను అంటూ ఉంటుంది, "ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మన మ్యారేజ్‌ని సీక్రెట్‌గా ఉంచాలి. ఇంకోటేంటంటే మా మమ్మీకి నువ్వెలాగో నాకు మనీ ఇస్తన్నావు కదా! సో, ఆ మనీని ఇప్పుడే ఇచ్చేసేయి. నేను మా మమ్మీ యొక్క మెడికల్ బిల్‌కి యూజ్ చేసుకుంటాను" అనగానే తను అంటూ ఉంటాడు, "ఓహ్! ఇంతేనా? ఓహ్! ఇంతేనా కండిషన్స్ అంటే? నేను ఇంకా ఏమో అనుకున్నాను. ఆల్రెడీ నీ అకౌంట్‌లో 2 బిలియన్స్ సెండ్ చేశాను. ఇంకోటేంటంటే నీకు కార్ గిఫ్ట్‌గా ఇస్తున్నాను. ఒకవేళ మనం డైవర్స్ అయ్యాక నీకు అందులో సగం ప్రాపర్టీ నీకే ఇస్తాను" అని చెప్తాడు. తనేమో, "ఇదంతా నాకు అవసరం లేదు" అంటే, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నాక ఏ విషయంలోనూ నువ్వు తక్కువగా కావద్దు" అని అంటాడు. సో, తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరికీ వెయిటింగ్ జరుగుతూ ఉంటుంది. అలా ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఉంటే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది ఇది కలనా అని. సో, షెన్ యొక్క హ్యాండ్ పట్టుకొని, "ఏంటి నేను ఇలాంటి కల కన్నాను" అని అనుకుంటుంది. సో, ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో తను షెన్ హౌస్‌కి రాగానే మేడ్ తనకి డ్రెస్ ఇస్తుంది. షెన్ మీకు డ్రెస్ ఇవ్వమన్నాడని. సో, తను ఇమ్మీడియేట్‌గా డ్రెస్ వేసుకొని, "నేనేంటి ఇంత సిగ్గుగా ఫీల్ అవుతున్నాను" అని అనుకుంటుంది. షెన్నేమో, "ఏంటి నువ్వు నెర్వస్‌గా ఫీల్ అవుతున్నావంటే, నేను కాదు నెర్వస్‌గా ఫీల్ అయ్యేది నువ్వే" అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. సో, తనేమో వాళ్ళ మమ్మీ దగ్గరికొచ్చి, "మమ్మీ నేను నీకు తెలుసా? నా ఓల్డ్ క్లాస్‌మేట్ నా క్రష్ నీకు తెలుసు కదా! అప్పుడు అతను మిస్టర్ షెన్ని మ్యారేజ్ చేసుకున్నాను. అలాగే అతని మెడికల్ బిల్ కూడా పే చేస్తానన్నాడు. నువ్వు తొందరగా ఎప్పుడు సెట్ అవుతావు? నేను నిన్ను మొత్తం ప్లేస్‌లో తిప్పాలనుకుంటున్నాను. నీకు నచ్చిన ఫుడ్ తినిపియాలనుకుంటున్నాను. అలాగే జాబ్‌కి కూడా వెళ్తున్నాను. నాకు అర్జెంట్ సిట్యుయేషన్‌లో నా ఫ్రెండ్ నాకు జాబ్ ఇప్పించింది. ఆ జాబ్‌ని నేను ఎలా మర్చిపోతాను" అని జాబ్‌కి వెళ్తుంది. తను జాబ్‌కి వెళ్ళగానే అప్పుడే మిస్టర్ షెన్ రావడం చూసి వాళ్ళ కొలీగ్స్ ఏమో, "వావ్! ఇతను ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు" అన్నట్టు పొగుడుతూ ఉంటారు. తను అనుకుంటుంది, కొంచెం ఓవర్‌గానే పొగుడుతున్నారు అని అనుకుంటుంది. అప్పుడే మిస్టర్ షెన్ ఏమో తనని హౌస్ కీపర్‌గా లోపలికి రమ్మంటాడు. "చూసావా రావడమే నన్ను టార్చర్ చేస్తున్నాడు" అనగానే వాళ్ళు అంటూ ఉంటారు, "అతనెప్పుడు నిన్నే పిలుస్తున్నాడు. ఒకవేళ మమ్మల్ని పిలిస్తే మేము చాలా హ్యాపీగా వెళ్ళేవాళ్ళం" అని అంటూ ఉంటారు. సో, లోపలికి వెళ్ళగానే, "నీకు ఆకలేస్తుందా" అని ఫుడ్ చూపిస్తాడు. "ఏంటి ఇంత ఫుడ్‌ని తీసుకొనొచ్చావా" అని అంటుంది. సరే నేను నీకు ఫుడ్ కావాలి కదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కిస్ చేస్తూ ఉంటాడు. సరే కిస్ చేసావు కదా నాకు ఫుడ్ ఇవ్వు అంటే, "ఏంటి ఇంకా నన్ను మిస్టర్ షెన్ అంటున్నావు? ప్రేమగా పిలవు" అంటే, "ముందు నువ్వే పిలవలేదు నేనెలా పిలుస్తాను" అనగానే అతనేమో వైఫ్ అని అంటూ ఉంటాడు. తను కూడా హస్బెండ్ అని ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తనకేమో హాస్పిటల్ నుంచి కాల్ రాగానే తను హాస్పిటల్‌కి వెళ్తుంది. అప్పుడే డాక్టర్ అంటాడు, వేరే కంట్రీ నుంచి లేడీ డాక్టర్ వచ్చింది. తను మీ మమ్మీకి చూస్తుంది" అనగానే లేడీ డాక్టర్ ఏమో వెన్నీ చూసి గుర్తుపడుతుంది. "అరే! తిను హై స్కూల్ టైమ్‌లో మా బ్రదర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కదా" అని అనుకుంటుంది. సో, తనతో అంటుంది, "ఏం కాదు మీ మమ్మీకి తొందరలోనే నయమైతుంది" అని చెప్పి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేస్తుంది. వాళ్ళ బ్రదర్ ఎవరో కాదు మిస్టర్ షెన్నే. సో, మిస్టర్ షెన్‌తో అంటూ ఉంటుంది, "అన్నయ్య నువ్వు ఎన్నో డేస్ నుంచి మిస్ వెన్నీ వెతుకుతున్నావు కదా! తన్ని నేను చూశాను. సో, మమ్మీ నీకెలాగో వింగ్‌తో మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను. నీకెవరు నచ్చితే వాళ్ళనే మ్యారేజ్ చేసుకో. సో, వెన్ కూడా చాలా మంచి అమ్మాయి" అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో మిస్టర్ షెన్ యొక్క మామ్ బర్త్‌డే అవుతుంది. అలాగే మింగ్ కూడా బర్త్‌డే సెలబ్రేషన్‌కొస్తుంది. సో, కొంచెం సేపట్లోనే బెల్ రింగ్ కాగానే షెన్ డోర్ ఓపెన్ చేస్తే వెన్ వస్తుంది. వెన్ అంటుంది, "అచ్చా! నువ్వు మింగ్‌తో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నావా" అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వెనకాల షెన్ వచ్చి తనని హగ్ చేసుకొని, "నువ్వు అనుకున్నట్టు ఏం లేదు" అన్నా కానీ తను వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ఒక క్లబ్‌కి వెళ్ళి ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటే క్లబ్ ఓనర్ తన ఓల్డ్ క్లాస్‌మేట్ ఏమో తనని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే టైంకి మిస్టర్ లో వచ్చి తనని సేవ్ చేస్తాడు. కానీ తను లో దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే తననొకరు కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన పర్సన్ ఎవరో కాదు లిన్ అంటూ ఉంటుంది.
ఏంటి నేనే నిన్ను కిడ్నాప్ చేశాను. నువ్వేమనుకున్నావు? మిస్టర్ లు నీ వల్లనే నన్ను ఇంకా ఇష్టపడట్లేడు. ఇంకా నీ వెనకాలే పడుతున్నాడు అని చెప్తూ ఉంటుంది. అలాగే అప్పుడే తను అంటుంది, "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా! నువ్వు హై స్కూల్ టైమ్‌లో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా! ఇలా ఎందుకు చేస్తున్నావు?" అనగానే, "ఏంటి నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌నా? మిస్టర్ లు నీ మీద చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు. నేను అతన్ని చాలా ఇష్టపడ్డాను. అతని చూపులోకి వెళ్ళాలని నీతో క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ చేశాను. అంతకు మించి ఇంకేం లేదు. ఇంకోటేంటంటే మీ డ్యాడీని చంపేశాడు. నీ దగ్గర నుంచి అన్నీ లాక్కున్నా కానీ, ఇంకా నీకే ఫేవర్ వస్తుంది ఏంటి?" అనగానే తనేమో నవ్వుతూ ఉంటుంది. "ఏంటి నవ్వుతున్నావు?" అంటే, "నువ్వెంత అమాయకురాలివి. నువ్వు మొత్తం నిజం చెప్పేసావా మా డ్యాడీని చంపేది మీ డ్యాడీనే" అనగానే, "హా! చెప్పేస్తే ఏం ప్రాబ్లమ్? ఇప్పుడు ఎలాగో నువ్వేం చేస్తావు? నువ్వు కూడా మీ డ్యాడీ దగ్గరికి వెళ్ళబోతున్నావు కదా!" అని లిన్ అంటూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి షెన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. అలాగే తను అంటూ ఉంటాడు, "నేను ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్‌ని కనుక్కున్నాను. ఇన్ని డేస్ నుంచి ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ డ్యాడీదే తప్పని అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు మీ డ్యాడీ జైలుకెళ్తాడు" అనగానే లిన్ ఏమో షాక్ అవుతుంది. సో, వెన్నేమో ఎత్తుకొని వెళ్తూ, "ఇన్ని ఇయర్స్ మనం దూరంగా ఉంటే ఏంటి? నేను నీ గురించి మొత్తం ఎవిడెన్స్ కనుక్కున్నాను నీకు హెల్ప్ చేయడానికి. అలాగే మీ డ్యాడీ యొక్క బ్రిడ్జ్ కొలాప్స్‌లో మీ డ్యాడీ యొక్క తప్పేం లేదు. మొత్తం లిన్ వాళ్ళ డ్యాడీదే. ఇప్పుడు వాళ్ళు జైలుకి ఎళ్తారు. మా డ్యాడీ చనిపోవడానికి కూడా ఇప్పుడు మీ డ్యాడీ రీజన్ కాదు" అని అంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తారు. మిస్టర్ షెన్ యొక్క మమ్మీ ఏమో అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వెన్ వాళ్ళ డ్యాడీ వల్లనే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడని. షెన్ ఎంత చెప్పినా కానీ తను అస్సలు యాక్సెప్ట్ చేయదు. తను హెల్త్ బాలేనట్టు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా మిస్టర్ షెన్ యొక్క మామ్‌నేమో హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. సో, తనకేమో ఆపరేషన్ చేస్తూ ఉంటే మింగ్ ఏమో వచ్చి వాళ్ళిద్దరిని, "ఏం కాదు మీ మమ్మీ బానే ఉంటుంది" అని అంటూ ఉంటుంది. ఇదంతా వెన్ చూస్తూ, "నేను ఇదంతా నా వల్లనే కదా వీళ్ళ మమ్మీకి జరిగింది. సో, నేను ఈ ఫ్యామిలీకి సూట్ కాను. మింగ్ మాత్రమే ఈ ఫ్యామిలీకి సూట్ అవుతుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్టర్ షెన్ యొక్క మామ్ సర్జరీ ఏమో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ అలాగే షెన్ వచ్చి అంటూ ఉంటారు, "మమ్మీ వెన్ యొక్క తప్పేం లేదు. నువ్వు వెన్ ఎందుకలా బాధపెడుతున్నావు? తనంటే నీకెందుకు ఇష్టం లేదు? ఒకవేళ తనని మ్యారేజ్ చేసుకోవద్దు అంటే అన్నయ్య సిట్యుయేషన్ ఏంటి? ఒకవేళ సరే నీకు కావాల్సింది తనని మ్యారేజ్ చేసుకోవద్దనే కదా! మమ్మీ వెన్ యొక్క తప్పేముంది? తన తప్పేం లేదు. అలాగే తనొక మంచి అమ్మాయి. వాళ్ళ డ్యాడీ తప్పు కూడా లేదు. దాని వెనకాల లిన్ వాళ్ళ డ్యాడీనే ఉన్నాడు. సో, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. ఒకవేళ నీకు నిజంగా తను నీ కోడలు కావద్దు అనుకుంటే తనిప్పుడు ప్రెగ్నెంట్. నీకు తొందరలోనే గ్రాండ్ చిల్డ్రన్ రాబోతున్నారు. అది కూడా వద్దంటావా?" అనగానే వాళ్ళ మమ్మీ ఏమో నిజంగా గ్రాండ్ చిల్డ్రన్ రాబోతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరి మ్యారేజ్‌కి ఒప్పుకుంటుంది. సో, తినేమో తను లాస్ట్ కొన్ని ఐటెమ్స్‌ని తీసుకురావడానికి మిస్టర్ షెన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తుంది. అలాగే హౌస్‌లో ఉన్న అన్ని ఐటెమ్స్ చూస్తూ, ఏంటి 7 ఇయర్స్ నుంచి నన్ను ఇంతగా ఇష్టపడుతున్నాడా అని అన్ని ఓల్డ్ డేస్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో తనని వెతుక్కుంటూ వచ్చి హగ్ చేసుకుంటాడు. "నీకు తెలుసా మనిద్దరి మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేసింది. ఏంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా?" అని అంటూ ఉంటాడు. సో, ఫైనల్‌గా వాళ్ళిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ వెడ్డింగ్‌కి వెన్ వాళ్ళ మమ్మీ కూడా వీల్ చైర్‌లో వస్తుంది. అలాగే వాళ్ళ కూతుర్ని సన్నీలని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, వెన్ కూడా వాళ్ళ మమ్మీ రికవరీ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.